హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కట్ ఆఫ్ అలాగే పీఈటీ పీఎస్టీ డేట్స్ ఎప్పుడు రావచ్చు, అలాగే వేకెన్సీ అప్డేట్ అనేది ఎన్ని వేకెన్సీస్ మ్యాక్సిమం ఇంక్రీజ్ అవ్వచ్చు అనేది చూసుకుందాం. ఈ వేకెన్సీ ఇంక్రీజ్లో ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అగ్నివీర్కి 50% వేకెన్సీస్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది, ఈ నోటిఫికేషన్ లేదో కూడా తెలుసుకుందాం ఎక్స్పెక్టెడ్గా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జూలై ఆల్మోస్ట్ ఎండ్కి అయితే రావడం జరిగింది. సో జూలై కూడా ఇంక మనకి ఈ అప్డేట్ అనేది ఏమీ రాదు. ప్రెజెంట్ మనకి ఆన్సర్కి తప్ప ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదు. సో ఇంకా మనకు ఉండేది నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో, కానీ ఖచ్చితంగా ఆగస్ట్లో మనకి కట్ ఆఫ్స్ అంటే పీఈటీ పీఎస్టీ డేట్స్ అనౌన్స్ అవుతాయి. అనౌన్స్ అయ్యే ముందు మనకి ఫస్ట్ కట్ ఆఫ్ అనేది వస్తుంది. అంటే మన ఆన్సర్కి అంటాం కదా, ఆన్సర్కి తర్వాత మన స్కోర్ కార్డు, మనకు వచ్చిన స్కోరు, అలానే దాని యొక్క నామినేషన్ స్కోరు, బోనస్ స్కోర్ ఏదైనా ఉంటే బోనస్ స్కోరు అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుని అన్నీ యాడ్ చేసి మనకి ఒక స్కోర్ కార్డ్ అయితే వస్తుంది. ఆ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే మనకి పీఈటీ పీఎస్టీ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు అవ్వకముందే మనకి వేకెన్సీ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే పీఈటీ పీఎస్టీ క్వాలిఫై అవ్వాలంటే 1:8 అయితే చేస్తారు. ప్రతి ఒక్క పోస్ట్కి 8 మెంబర్స్ని క్వాలిఫై చేస్తారు. ప్రజెంట్ మనకి 25,000+ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే మనకి 2 lakhs మెంబర్సే అవుతారు. సో అలా కాకుండా ఏంటంటే ఫస్ట్ మనకి వేకెన్సీ అప్డేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి కట్ ఆఫ్స్ అలానే పీఈటీ పీఎస్టీ రిక్రూట్మెంట్ డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనం ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అగ్నివీర్ వరకు ఏంటంటే 50% వేకెన్సీ అయితే వెళ్తుందని అంటున్నారు, కానీ మనకి ఈ నోటిఫికేషన్లు అయితే ఏమీ కాదు. సో ఈ నోటిఫికేషన్స్కి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. లాస్ట్ టైం ఎలాగైతే రిక్రూట్మెంట్ ఫుల్ ప్లెజ్డ్గా కండక్ట్ చేశారో, ఎలాగైతే కంప్లీట్ అయిందో ఓన్లీ ఎస్ఎస్సి జీడీ బేస్డ్గానే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి చేస్తే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ చేస్తామని కూడా ఇంకా 100% ఏమీ లేదు. ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. అది నెక్స్ట్ నోటిఫికేషన్, ఫర్దర్ నోటిఫికేషన్ అనేది ఏంటంటే చూడాలి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి అయితే అగ్నివీర్ వాళ్ళకి 50% వేకెన్సీ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ నాకు అప్డేట్ ఏంటంటే వేకెన్సీస్ అప్డేట్కి ఏంటంటే 25,000 నుంచి మనకి మినిమం వెళ్ళలేదని సరే ఓవరాల్గా 40+ అయితే అవుతాయి. 40+ అంటే 40,000+ వేకెన్సీ అయితే రావడం జరుగుతుంది. ఈ 25,000కి ఇంకో 15,000 వేకెన్సీ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ అయ్యి 40,000 వేకెన్సీస్ అయితే అంటే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి 40,000+ వేకెన్సీ అయితే వస్తాయి. అప్పుడు వచ్చిన తర్వాత మనకి పీఈటీ పీఎస్టీ డేట్స్ కట్ ఆఫ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మ్యాక్సిమం మనకి ఆగస్ట్ అనేది హై లెవెల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆగస్ట్ నెలలో కానీ రిలీజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగస్టు 10th రిలీజ్ చేస్తాను అనుకుందాం. ఇక్కడ నుంచి 50 days తీస్తే మనకి అక్టోబర్లో రిక్రూట్మెంట్ పెట్టే ఛాన్స్ ఉంది. అంటే మనకి ఆ ఇచ్చే డేట్స్కి, అంటే నోటిఫికేషన్ ఇచ్చే డేట్స్కి 50 days అయితే మనకి అప్రాక్సిమేట్లీ 50 days అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. పీఈటీ పీఎస్టీ నోటిఫికేషన్ వస్తుంది కదా, 50 days మినిమం 50 days అయితే ఇస్తారు. సో ఆగస్ట్లో మనకి రిలీజ్ చేస్తే అక్టోబర్లోకి వెళ్తుంది. ఒకవేళ సెప్టెంబర్లో కానీ మనకి ఏమాత్రం ఆగస్ట్ నెలలో కూడా ఇలానే సేమ్ డిలే చేస్తూ సెప్టెంబర్లో ఇస్తే మాత్రం ఆ అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం మ్యాక్సిమం ఏంటంటే సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయడం చాలా తక్కువ. సో ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆగస్ట్లో మ్యాక్సిమం మెజారిటీకి ఏంటంటే హై లెవెల్ ఛాన్సెస్ ఆగస్ట్లో అయితే ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే వస్తుంది. అదేంటంటే స్పెసిఫిక్గా ఆగస్ట్ 10 లోపల వస్తుందా, 15 లోపల వస్తుంది అనేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన బట్టి ఉంటుంది. దాన్ని మనం ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోగలం తప్ప మ్యాక్సిమం 15 లోపలని. ఫర్ మై ఒపీనియన్ ఏంటంటే మ్యాక్సిమం 15th లోపల అయితే అప్డేట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను మనకి సంబంధించింది. సో వేకెన్సీ అప్డేట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఆగస్ట్ మంత్ ఇచ్చి 50 days టైం గ్యాప్ ఇచ్చి అక్టోబర్లో అయితే రిక్రూట్మెంట్ ఉంటుంది, నవంబర్లో మెడికల్ అవుతుంది. సింపుల్. అలాగే డిసెంబర్ అండ్ జనవరిలో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. జనవరి 15th ఆఫ్టర్ సిఐఎస్ఎఫ్ నుంచి ఇంకొక ఫోర్స్ వెళ్ళిపోతుంది 27లోన. సో ఈ నోటిఫికేషన్కి అయితే అగ్నివీర్ ఇంపాక్ట్ ఏమీ లేదు. అదైతే ఓన్లీ ఫాల్స్ అలిగేషన్స్ అండ్ ఒపీనియన్స్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచే ఉంది. సో ఎవరైనా సరే ఇంకా మ్యాక్సిమం రన్నింగ్ స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ చేయొద్దు. మ్యాక్సిమం అయినంత వరకు ఆగస్ట్ 1st నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి. వచ్చినంత వరకు అయితే వెయిట్ చేయద్దు. ఇప్పుడు వరకు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇంకా వెయిటింగ్ ఆపండి. మ్యాక్సిమం మీ కేటగిరీలో మీకు మంచి స్కోర్ వచ్చిందని మీరు ఒపీనియన్తో ఉంటే ఆగస్ట్ 1st నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి, కానీ ఇంకా డిలే అయితే చేయొద్దు దయచేసి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనకి కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకేమైనా సరే డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ బాగా కష్టపడండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.